ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృపా సత్యము అని అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచించున్నది. ఆయనే కృపామయుడు, ఆయనే కృప కలిగిన వాడు. మనుషులకు తన కృపని వెల్లడిపరిచిన వాడు. సత్యము ఆయనే. ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్నాడు. ఈ కృప సత్యమును వలన మనుషుల యొక్క దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవును దేవుని బిడ్డారా, మానవుల యొక్క దోషమునకు ప్రాయశ్చిత్తము కలిగేది ఈ కృపా సత్యము వలనే. ఆ కృపా సత్యము పరలోకమును విడిచి ఈ భూమి మీద యేసుక్రీస్తు అన్న నామమున మన కొరకై ఆయన వచ్చి మానవులందరినీ ప్రేమించి మానవునికి ఉన్నటువంటి ఒక ప్రశ్న, అయ్యో నా పాపమునకు విమోచన ఉన్నదా? నా పాపమునకు పరిహారము పొందుకోవాలంటే నేనేమి చేయాలి? పుణ్య స్థలాలను దర్శించాలనా? పుణ్య నదులలో స్నానమాడాలనా? పవిత్రమైన జంతువులను నా పాపము కొరకు బలి ఇవ్వాలనా అని పరితపిస్తూ ఉండగా, నీ యొక్క దోషమునకు ప్రాయశ్చిత్తముగా కృపాసత్యమైన నేను నీ దగ్గరకు వచ్చినాను అని ప్రభు మన దగ్గరకు వచ్చి తన పవిత్రమైన దేహమును కల్వరి శిలువలో ఆయన సమర్పించడం ద్వారా మానవుని యొక్క పాపమునకు విమోచనను అనుగ్రహించినాడు. భక్తుడైన యోహాను ఆ మాటను చెబుతూ తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అని అంటారు. ఆయన రక్తమే మనుషులను పవిత్రులుగా చేయనటువంటిది. మనుషుల యొక్క దోషమునకు ప్రాయశ్చిత్తము కలిగించేటువంటిది యేసు రక్తము. ఆ రక్తము ద్వారా మానవుల యొక్క పాపమునకు విమోచన కలుగుతుందో సత్యమును మీరు ఎరుగుదురా? మిమ్మలను ప్రేమించిన ప్రభు మీ కొరకై తన జీవమును తన ప్రాణమునే పెట్టినారు. పాపములు జీవించుచున్న వారలారా, పాపమును విడిచిపెట్టకుండా ఉన్న వారలారా, ప్రభు మిమ్మలను పిలుచుచున్నాడు. ఇదిగో నీ పాపమునకు నా దగ్గర పరిహారం ఉన్నది. మీ జీవితాలను ఆయనకు సమర్పించుకోనండి. ఎవ్వరు తీసివేయలేని పాపమైనను సరే, ఎంత ఘోరమైన పాపమైనా ప్రభు వాటికి విరుగుడినిచ్చి మిమ్మలను ఆశీర్వదించును. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి తమ జీవితాన్ని అర్పితము చేసుకున్నప్పుడు వారిని రక్షించి కాపాడి మీ బిడ్డలుగా వారిని మలసమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ మా చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కమెంట్స్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి, బెల్ బటన్ని నొక్కి మమ్మల్ని ఆదరించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.